హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం చూస్తే, డీపలింగ్ ద మలక్కా స్ట్రైట్ బిట్వీన్ మలేషియా అండ్ ఇండోనేషియా, అంటే బిట్వీన్ ఇండియా అండ్ ఈస్ట్ ఏషియా నావిగేషన్ కెన్ బి గ్రేట్లీ రెడ్యూస్డ్. అంటే ఒక జలసంధిని లోతు పెంచితే ఎందుకు స్పీడ్ వెళ్తుంది? అది ఆల్రెడీ లోతుగానే ఉంటుంది. సో కాబట్టి ఇది తప్పు. ఓపెనింగ్ ఏ న్యూ కెనాల్ అక్రాస్ క్రాయిస్తముస్ అని చెప్పేసి అండమాన్ సీలో ఒకటి తవ్వుదామని అనుకున్నారు ఆ రోజుల్లో. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఈజ్ only two. So before we go to the session, if you are looking for UPSC admissions or group 1 and group 2 AP and Telangana, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. they'll give you all the details. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి సూపర్ ఎల్నినో అండ్ గ్లోబల్ ఇంపాక్ట్. మనందరికీ తెలుసు, భారతదేశంలో ఎల్నినో, లానినా, అలాగనే వరల్డ్ జోగ్రఫీలో మీరు వాకర్ సర్క్యులేషన్, ఎన్సో ఇట్లాంటివి చదువుతారు. ఎల్నినో, సదరన్ ఆసిలేషన్. అయితే దీనికి సంబంధించి మనకి ఎల్నినో, లానినా అని వస్తాయి. ఎల్నినో వస్తే భారతదేశంలో కరువు వస్తుంది, లానినా వస్తే భారతదేశంలో వర్షాలు వస్తాయి. అలాంటిది ఇప్పుడు సూపర్ ఎల్నినో, అంటే ఎల్నినోకే ఇంకా ఇంటెన్స్ మోడల్ అనమాట. ఇది వచ్చే అవకాశం ఉందట. దీని కారణంగా భారతదేశంలో ఈ ప్రాంతాల్లోనేమో వర్షము, మొత్తం ఈ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి కరువు వచ్చేటటువంటి అవకాశం ఉందట. దీని గురించి మనం ఒకసారి చూద్దాం. న్యూస్లో ఇది ఎందుకు వచ్చిందంటే, నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ అని ఒకటి ఉంది, నోవా అని అంటారు. సో వీళ్ళు కోపర్నికస్ అనే సంస్థలు కలిసి ఎల్నినో ఈ సంవత్సరం చాలా విపరీతంగా వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే పొటెన్షియల్గా ఇది సూపర్ ఎల్నినో రావచ్చు. దీని కారణంగా సముద్రాల్లో ఉన్నటువంటి ఉపరితలం పైన ఉన్న ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది, ఆల్రెడీ పెరుగుతున్నాయి. సో దీని కారణంగానే సూపర్ ఎల్నినో రావచ్చు అని చెప్తున్నారు. అయితే ఇందులో భాగంగా అసలు ఇది తెలియాలంటే ముందు ఎల్నినో అంటే ఏంటో తెలియాలి. ఎల్నినో అంటే ఏంటంటే బేసికల్గా అబ్నార్మల్ వార్మింగ్ ఆఫ్ ద సర్ఫేస్ వాటర్స్, అంటే సముద్ర ఉపరితలం పైన ఉన్నటువంటి నీటి ఉష్ణోగ్రత చాలా విపరీతంగా కనుక మార్పు చెందితే, ఈ మార్పు ఎక్కడ చెందుతుంది? ఈస్టర్న్ అండ్ సెంట్రల్ పసిఫిక్, అంటే మధ్య పసిఫిక్, తూర్పు పసిఫిక్ సముద్రాలలో ఈ యొక్క ఉపరితలం మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. దీని కారణంగా మనకి ఏమవుతుందంటే ఈ ఎల్నినో, లానినాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అయితే ఎల్నినో అనేది పార్ట్ ఆఫ్ ఎన్సో. ఎన్సో అంటే ఎల్నినో సదరన్ ఆసిలేషన్. ఇది ప్రపంచంలో వెదర్ ఈవెంట్స్, వెదర్ ప్యాటర్న్స్ అన్నిటికీ ఇదే కారణం. ఇది మనకు అర్థం అవ్వాలంటే బేసికల్గా ఏం చేయాలంటే ఇది చూడాలి. ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఈ డయాగ్రామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా కనుక మీరు ఇక్కడ చూస్తే, బ్లాక్ పెన్ తీసుకుందాం. చూడండి, ఇది భారతదేశం కదా, ఇది ఆస్ట్రేలియా, ఇది పెరు. ఈ చివరిలో పెరు వస్తుంది. మొత్తం కాదండో, దక్షిణ అమెరికాను పట్టుకొని పెరు అంటావేంద్ర అని అనకండి. ఈ ప్రాంతం పెరు, రైట్. ఇది మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం, పసిఫిక్ మహాసముద్రం. సాధారణంగా ఎలా ఉంటుంది మనకి, ఈ యొక్క ఆస్ట్రేలియా ఉంది కదా, ఆస్ట్రేలియాకి ఈశాన్య భాగంలో, అంటే నార్త్ ఈస్టర్న్ ఆస్ట్రేలియా లేదా పసిఫిక్, లేదా ఇంకా బెటర్గా చెప్పాలంటే వెస్ట్రన్ పసిఫిక్, రైట్. ఈ ప్రాంతంలో చాలా అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఎప్పుడిది? ఎల్నినో కాదు, నార్మల్ ఇయర్లో అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కూడా అధిక ఉష్ణోగ్రతే ఉంటుంది. సో అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి? వాటర్ వేడెక్కుతుంది. వాటర్ వేడెక్కితే ఏమవుతుంది? ఎవాబరేట్ అయ్యి, అంటే ఆ యొక్క నీరు ఆవిరిగా మారి పైకి వెళ్తుంది. అలా వెళ్తే ఏమవుతుంది? కండెన్సేషన్ ఇవన్నీ జరిగి పైన మబ్బుల రూపంలో ఏర్పడతాయి. ఈ మబ్బులు ఇక్కడ గాలులు ఉండడం వల్ల, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇలా ఈక్వేటర్ పోతుంది, గాలులు ఇలా వెళ్తాయి అన్నమాట. దీని కారణంగా భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు వస్తాయి. నైరుతి ఋతుపవనాలు ఎందుకు వస్తాయంటే గాలుల కారణంగా వస్తాయి, అంతే. అయితే వీటిని మనము ట్రేడ్ విండ్స్ అని అంటాం, ట్రేడ్ విండ్స్. అయితే ఈ గాలులు వచ్చేటప్పుడు ఏమవుతుంది? ఈ ఉపరితలం మీద ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రత కలిగిన సముద్రపు నీరు ఎక్కువగా ఆవిరయ్యి మబ్బుల రూపంలో మారడం వల్ల ఈ గాలులు వచ్చేటప్పుడు అధికంగా మబ్బులను తీసుకొస్తాయి. దీనివల్ల భారతదేశంలో అధికంగా వర్షాలు కురుస్తాయి. అంటే నార్మల్ ఇయర్, సాధారణ సంవత్సరాలలో రైట్, మనకేమవుతుంది? అధికంగా భారతదేశంలో వర్షాలు పడతాయి. కానీ ఎల్నినో వచ్చినప్పుడు ఇది రివర్స్ అవుతుంది. ఎందుకు అవుతుంది ఎవరికి తెలీదు, మళ్ళీ అది అడగండి మీరు. కాబట్టి ఇక్కడ చల్లని వాతావరణం వస్తుంది.
పెరూకి పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు అంటే ఈ దక్షిణ అమెరికా దగ్గరలో ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలం మీద ఉన్నటువంటి సముద్ర నీరు అధిక వేడిని కలిగి ఉంటుంది, అంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వర్షాలు పడతాయి, కానీ ఇక్కడ ఏమవుతుంది, చల్లగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చల్లగా ఉందంటే ఇక్కడ కూడా చల్లగా ఉంటుంది. సో ఇక్కడ చల్లగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అధికంగా మబ్బులు ఏర్పడవు. కాబట్టి నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పటికీ భారతదేశంలో అధికంగా వర్షాలు పడకుండా కరువు కాటకాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికంగా కరువు కాటకాలు వస్తాయి. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సాధారణ సంవత్సరాల్లో నైరుతి ఋతుపవనాల్లో వర్షాలు పడతాయి, ఎల్నినో సంవత్సరంలో మాత్రం భారతదేశంలో కరువు కాటకాలు సంభవించే అవకాశం ఉంటుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్నినో కాదు, సూపర్ ఎల్నినో వస్తుందంట. సూపర్ ఎల్నినో అంటే ఏంటి, సారీ మనం ఇది మర్చిపోయాం. సో ఇప్పుడు మెకానిజం ఏంటంటే ఎల్నినో అక్కర్స్ వెన్ వీకెండ్ ట్రేడ్ విండ్స్ అలౌ వార్మ్ పసిఫిక్ వాటర్స్ టు మూవ్ ఈస్ట్వర్డ్. అంటే ట్రేడ్ విండ్స్ వీకెన్ అయినటువంటి కారణంగా అధిక ఉష్ణోగ్రత కలిగిన సముద్రపు నీటి మట్టాలు అనేటటువంటివి లేదా సముద్రపు నీరు తూర్పు భాగం వైపు వెళ్తుంది. దీని కారణంగా మనకి ఏమవుతుంది, నార్మల్గా ఉన్నటువంటి వాటర్ సర్క్యులేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దీని కారణంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తే పీడనాల్లో మార్పులు వస్తాయి. పీడనంలో మార్పు వస్తే ప్రపంచవ్యాప్తంగా పడేటటువంటి వర్షాలు వాతావరణాల్లో మార్పు వస్తాయి. ముఖ్యంగా భారతదేశము, ఈ యొక్క సదరన్ ఇండియా ఈ భూభాగం ఉంది చూడండి, ఈ భూభాగము పైన నేపాల్, ఈ అన్ని ప్రాంతాల్లోని కూడా దీని తాలూకా ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నారు, ఎల్నినో కాదు సూపర్ ఎల్నినో వస్తుందంట. సూపర్ ఎల్నినో అంటే ఏంటి, ఎల్నినోనే కానీ దానికన్నా చాలా బలమైనటువంటి ఎల్నినో. దీని కారణంగా అధికంగా ఈ యొక్క పసిఫిక్ ఓషన్ అనేటటువంటిది వేడెక్కుతుంది. కానీ ఎక్కడ వేడెక్కుతుంది, తూర్పు భాగంలో వేడెక్కుతుంది. అంటే పశ్చిమ భాగంలో ఏమవుతుంది, కాస్త చల్లగా ఉన్నటువంటి నీరు మాత్రమే ఉంటుంది. దీనివల్ల భారతదేశంలోకి మబ్బులు రావు, మబ్బులు రాకపోతే వర్షాలు రావు, వర్షాలు రాకపోతే భారతదేశం చాలా కరువు కాటకాల్లో నిండుతుంది. అయితే ఇక్కడ నోవా చెప్పేటటువంటి రిపోర్ట్ ప్రకారం, ఎందుకంటే అమెరికాకి సంబంధించిన ఏజెన్సీ కాబట్టి చాలా అద్భుతంగా ఫోర్కాస్ట్ చేస్తారు, 33% ప్రాబిలిటీ ఉందట ఈ ఎల్నినో డెవలప్ అవడానికి, ముఖ్యంగా ఈ సమ్మర్లో. దీని కారణంగా సూపర్ ఎల్నినో చాలా వేగంగా వచ్చేటటువంటి దానికి అవకాశం ఉంది, బలంగా వచ్చేదానికి అవకాశం ఉంది. దీనివల్ల భారతదేశంలో చాలా మార్పులు వస్తాయి. అయితే 5 సూపర్ ఎల్నినోస్ ఇప్పటి వరకు వచ్చే 1950 నుంచి ఇప్పటి వరకు. కాబట్టి గతంలో వచ్చింది 2015-16, ఆ టైంలో కూడా భారతదేశంలో చాలా విపరీతమైనటువంటి కరువు వచ్చింది. అయితే ఎందుకు ఈ సూపర్ ఎల్నినో రావడానికి గల కారణాలు అంటే సీ సర్ఫేస్ టెంపరేచర్స్, భూమి ఉపరితలం మీదే కాదు సముద్ర ఉపరితలం మీద ఉన్నటువంటి నీటిల్లో కూడా అధికంగా టెంపరేచర్లు ఉండడం. ముఖ్యంగా 2026 మార్చిలో చాలా అధికంగా టెంపరేచర్ అనేటటువంటిది వచ్చింది. దీనివల్ల ఈ యొక్క హీట్ అంతా కూడా సముద్రం దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి అది కూడా వేడెక్కుతుంది. అంటే భూమి పక్కనే ఉంది కదా సముద్రము, లేదా సముద్రం పక్కన భూమి ఉంది అనుకోండి. సో భూమి బాగా వేడెక్కితే ఈ వేడి సముద్రానికి కూడా కొంత అంటుకుంటుంది కదా, దానివల్ల ఎల్నినో అనేది ఇంటెన్సిఫై అవుతుంది. 2 ఎన్సో షిఫ్ట్, లానినా న్యూట్రల్ కండిషన్స్లో ఉంటుంది, కానీ ఇప్పుడు అది షిఫ్ట్ అయ్యి నోవా చెప్పిన దాని ప్రకారం ఎల్నినో డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది. అంటే లానినా పోయి ఎల్నినో వచ్చేటటువంటి అవకాశం ఉంది. సాధారణంగా ఎల్నినో ప్రతి 3 నుంచి 7 సంవత్సరాల మధ్యలో వస్తూనే ఉంటుంది. అలాగనే వీకెండ్ విండ్స్, ట్రేడ్ విండ్స్ అనేటటువంటివి వీకెన్ అవ్వడం వల్ల వెస్ట్వర్డ్ పుష్ ఆఫ్ ద వామ్ వాటర్, దీనివల్ల ఏమవుతుంది, ఈ ట్రేడ్ విండ్స్ కొంత పుష్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నీరంతా కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఇలా తూర్పు భాగానికి వెళ్తుంది. తూర్పు భాగానికి వెళ్తే ఇక్కడ వేరే ప్రాంతంలో ఉన్నటువంటి చల్లని నీరు పశ్చిమ భాగానికి వస్తుంది. సో దీని కారణంగా మనకి ఏమవుతుందంటే చాలా స్ట్రాంగ్గా ఎల్నినో డెవలప్ అవడానికి ఇక్కడ అవకాశం ఉంది ఆ వీకెండ్ విండ్స్ కారణంగా. ఇక 4వది క్లైమేట్ చేంజ్. మనందరికీ తెలుసు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ కారణంగా విపరీతమైనటువంటి గ్యాస్ కాన్సన్ట్రేషన్స్ పెరుగుతున్నాయి. మొత్తం భూ వాతావరణంలో వేడి అనేటటువంటి చాలా విపరీతంగా ఉంది. నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నా కూడా అనుభవిస్తున్నాను. సో కాబట్టి రీసెంట్ ఎల్నినో ఈవెంట్స్ కారణంగా మనకి అర్థం అవుతుంది ఏంటంటే 2015-16లో కూడా వచ్చింది ఎల్నినో. చాలా విపరీతమైనటువంటి వాతావరణ మార్పుల కారణంగా కూడా ఎల్నినో వచ్చేదానికి, సూపర్ ఎల్నినో వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే ఫీడ్బ్యాక్ లూప్స్, అంటే జర్క్నెస్ ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్థన్స్ వార్మింగ్ బై రీఇన్ఫోర్సింగ్ ఓషన్ అట్మాస్ఫియర్ కప్లింగ్. సాధారణంగా విపరీతమైనటువంటి ఎండలు వేడి అనేటటువంటిది వాతావరణంలో ఉంటే సముద్రం కూడా దాన్ని లాక్కునే అవకాశం ఉందన్నమాట. దాన్ని ఓషన్ అట్మాస్ఫియర్ కప్లింగ్ అని అంటారు. సో దీని కారణంగా కూడా అనుకున్న థ్రెషోల్డ్ లిమిట్స్ కన్నా అధికంగా ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీనివల్ల వచ్చేటటువంటి ప్రభావాలు ఏంటి, సూపర్ ఎల్నినో అనేటటువంటిది ఎన్సో ఫేజే, కాకపోతే చాలా ఇంటెన్సిఫైడ్ ఫేజ్, లానినాకు ఆపోజిట్ అనమాట. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణాల్లో ఎక్స్ట్రీమ్
పర్సంటేజ్ ఆఫ్ మార్పులు వస్తాయి. మాన్సూన్ ముఖ్యంగా ఋతుపవనాల మీద దీని తాలూకా ఎఫెక్ట్ ఉంటుంది. దీని కారణంగా వ్యవసాయము, ఆర్థిక వ్యవస్థలు, ఎకోసిస్టమ్స్ కూడా కొంత వరల్డ్ వైడ్ నష్టపోయే అవకాశం ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా దీని తాలూకా ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది? క్లైమేట్ ఎక్స్ట్రీమ్ సూపర్ ఎల్నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వస్తాయట. ముఖ్యంగా వడగాల్పులు బీభత్సంగా రావడము, కరువు కాటకాలు, క్షామాలు రావడము. 2015-16లో ఆస్ట్రేలియాలో డ్రాట్ వచ్చింది. చాలా విపరీతమైన ఎండలు వచ్చాయి. సౌత్ అమెరికాలో ఫ్లడ్స్ వచ్చాయి. అది కూడా జరుగుతుంది. మళ్ళీ సౌత్ అమెరికాలో ఫ్లడ్స్ ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. అలాగనే భారతదేశంలో చాలా విపరీతమైన కరువు కాటకాలు వచ్చాయి. ఇలాంటివి సంభవిస్తాయి. క్రాప్ లాసెస్, ఎప్పుడైతే వర్షాలు సరిగ్గా పడలేదో పంటలు పండవు. పంటలు పండకపోతే విపరీతమైనటువంటి కరువు వస్తుంది. ఎప్పుడైతే జరిగిందో మనం తినేటటువంటి తినుబండారాలు ఇవన్నీ కూడా ధరలు పెరుగుతాయి. దానివల్ల కొంత ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి అమెరికాలో మొక్కజొన్న కానీ, బ్రెజిల్లో సోయాబీన్ కానీ, సౌత్ ఈస్ట్ ఏషియాలో రైస్ కానీ, భారతదేశంలో రైస్ అండ్ వీట్ కానీ వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక 3 టెంపరేచర్ స్పైక్. వీటన్నిటి కారణంగాను మనకి దగ్గరలో ఏ ప్రాంతాలు ఉన్నా కూడా ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 97, 98, 2015, 16 ఎల్నినో వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాటెస్ట్ ఇయర్స్ అంటే విపరీతమైన వేడి ఉన్నటువంటి సంవత్సరాలు నమోదు చేయబడ్డాయి. అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా వస్తాయి. దీని కారణంగా ట్రేడ్ డిస్రప్షన్, ఆబ్వియస్గా అన్ని చోట్ల కరువు కాటకాలు వస్తే వాణిజ్యం కూడా తగ్గుతుంది. దీనివల్ల డ్రాట్ ఇండ్యూస్డ్ లో వాటర్ లెవెల్స్, అంటే డ్రాట్ ఎప్పుడైతే వచ్చిందో వర్షాలు అది సరిగ్గా పడకపోవడం వల్ల కొన్ని కెనాల్స్లో నీరు ఉండదు. అందులో పెనామా కెనాల్ కూడా ఒకటి అంటూ ఉంటారు. దానివల్ల షిప్పింగ్ తగ్గుతుంది. అలాగనే ప్రపంచవ్యాప్తంగా ఈ షిప్పింగ్కి సంబంధించి ధరలు పెరుగుతాయి. 2023-24లో కూడా కొన్నిసార్లు వస్తే షిప్పింగ్కి 24 వెజల్స్ మాత్రమే ఒక డేకి ట్రాఫిక్ అనేది తగ్గిపోయింది. సో దీంతోపాటు ఎకోసిస్టమ్ డ్యామేజ్, ఎప్పుడైతే సముద్రాలు వేడెక్కాయో, కరువు కాటకాలు వచ్చాయో, కోరల్ బ్లీచింగ్ జరుగుతుంది. మొత్తం కార్చిచ్చు అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాకి పైన ఉన్నటువంటి గ్రేట్ బ్యారియర్ రీఫ్ దెబ్బతినే అవకాశం ఉంది. అమెజాన్ అడవుల్లో కార్చిచ్చులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఎల్నినో వచ్చినప్పుడే వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా రాబోయేటటువంటి పరిణామాలు. మరి భారతదేశంలో ఖచ్చితంగా ఫస్ట్ సూపర్ ఎల్నినో వస్తే నైరుతి ఋతుపవనాలు దెబ్బతింటాయి. 7 out of 10 ఎల్నినో ఇయర్స్, అంటే భారతదేశంలో 10 సార్లు ఎల్నినో వస్తే అందులో 7 సార్లు అనుకున్న దానికన్నా తక్కువ నైరుతి ఋతుపవనాల నుంచి వర్షపాతాలు నమోదయ్యాయి. సో దీనివల్ల పంటలు దెబ్బతింటాయి. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే భారతదేశంలో అధికంగా తినేది వరి, గోధుమ. ఈ రెండు అధికంగా దెబ్బతింటాయి. 2023-24లో కూడా 6.1% భారతదేశంలో అగ్రికల్చర్ అవుట్పుట్ అనేటటువంటిది డిక్లైన్ అయింది. అలాగనే హీట్ వేవ్స్, మనందరికీ తెలిసిందే, వడగాల్పులు విపరీతంగా వస్తాయి. సో ప్రీ మాన్సూన్ అంటే ఈ యొక్క సమ్మర్ తర్వాత మాన్సూన్ ముందు వచ్చేటటువంటి టెంపరేచర్స్ విపరీతంగా ఉంటాయి. దీనివల్ల వడగాల్పులు వస్తాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో, సెంట్రల్ ఇండియాలో అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా ఈ ఎల్నినో ఇయర్స్లో విపరీతమైన వడగాల్పులు కొట్టి ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. వాటర్ స్ట్రెస్, ఎప్పుడైతే ఈ యొక్క నైరుతి ఋతుపవనాల నుంచి వర్షాలు రాలేదో భూగర్భ జలాలు ఎండిపోతాయి. అలాగనే రిజర్వాయర్స్లో నీటి మట్టాలు అనేటటువంటివి అడుగంటుతాయి. దీని కారణంగా త్రాగునీరు అనేటటువంటిది కూడా రాకపోవచ్చు. అలాగనే జల విద్యుత్ రాకపోవచ్చు. మహారాష్ట్ర, కర్ణాటక, ముఖ్యంగా బెంగళూరు లాంటి సిటీస్, హైదరాబాద్ లాంటి సిటీస్, ఇలాంటి సిటీస్లో అధికంగా దీని తాలూకా ఎఫెక్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక ఇన్ఫ్లేషన్ రైజ్, ఎప్పుడైతే మనకి పంటలు సరిగ్గా పండవో తినుబండారాలు వీటి తాలూకా ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల ద్రవ్యోన్బలం పెరుగుతుంది. దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది. మళ్ళీ కాకపోతే దాని తాలూకా ప్రాబ్లమ్స్ కూడా మనకి చాలా విపరీతంగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తాయి. కాబట్టి ఎల్నినో ఇయర్స్లో ఖచ్చితంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఆహార ద్రవ్యోల్బణం అనేటటువంటిది అధికంగా ఉంటుంది. జీడిపి కూడా తగ్గుతుంది. సో ఇది సూపర్ ఎల్నినో చేయబోయేటటువంటి బీభత్సం. సో దీన్ని జరగకూడదని మనం ఆశిద్దాం. దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. 2023 క్వశ్చన్ ఇది యూపీఎస్సీలో. సో అలాగనే దీనికి సంబంధించి గతంలో 2014లో వచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్ 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.